హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పిత వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా తోటాకు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. తోటాకు తింటే హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ చేసి పెట్టండి మీ పిల్లలకు. సింపుల్గా చేసుకుందాము. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 1.5 టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. బాగా 2 టైమ్స్ కన్నా ఎక్కువ వాష్ చేయకూడదు. కందిపప్పు దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పెద్ద సైజు టమోటాలు ఒక 4 సన్నగా కట్ చేసి వేసుకోండి. అట్లనే 2-3 సార్లు కడిగి, తోటాకునైతే ముందే కడిగి నీళ్ళలో నానబెట్టినాను. అది కూడా నేనైతే ఒక కట్టలో సగం అయితే వేసాను. నేనైతే కొంచెంగా చేసుకుంటున్నాను. రిమైనింగ్ తాలింపు అయితే చేశాను. 2-3 సార్లు బాగా వాష్ చేసి కాసేపు నీళ్ళలో నానబెడితే దాంట్లో అంటే బండి మీద వేడిగా ఉంటుంది కదా, ఆ వేడంతా పోతుంది. ఆ తోటాకంతా వేసుకొని కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకొని చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకోండి. దాని తర్వాత ఒక చెంబు నీళ్ళు పోసి కొంచెం ఆయిల్ వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టాలి. 5 విజిల్స్ వస్తే బాగా స్మాష్ అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు మనమైతే ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు అయితే తిరువాత కోసము రెడీ చేసుకోవాలి. చూడండి, 5 విజిల్స్ పెట్టాను. బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మన పాత కాలం స్టైల్లో అయితే రుద్దుకుందాము. కింద పెట్టుకొని రుద్దుకుంటేనే బాగుంటుంది, బాగా మెదుగుతుంది. స్మాషర్తో స్మాష్ చేయకుండా ఇలా పప్పు గుత్తితో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మెత్తగా ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి తిరువాత పెడదాము. తిరువాతలోకి ముందుగా ఒక పెనం తీసుకొని పెనంలోకి ఆయిలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తిరువాత సామాన్లు, దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇప్పుడైతే మనం ముందుగా రుద్ది పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే తిరువాత పోసుకునేయాలి. అలానే ముందుగా మనం రుద్దేదానికి నీళ్ళు తీసుకుంటాం కదా, పప్పులో నీళ్ళు, అవి కూడా వేసి బాగా కలుపుకోండి. మా పాప అయితే ఇలా పప్పుని తినేస్తుంది. కొంతమంది అయితే పిల్లలు పప్పు చారుతో తింటారు కదా, అట్లా ఏం లేదు. మా పాప పప్పే తినేస్తుంది. అందుకే వాటర్ ఏం తీయకుండా పప్పులో వేస్తున్నాను. మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా చూసుకొని తక్కువైతే వేసుకోండి. మనము ఆకుపప్పు ఎంత చేసినా గట్టిగానే ఉంటుంది కాసేపు అయ్యాక. టేస్టీ తోటాకు పప్పు రెడీ. అన్నంలో వేసుకొని సైడ్ డిష్కి ఏదైనా తాలింపు వేసుకొని తినండి. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మా పాప కూడా బాగా తింటుంది తోటాకు వేస్తే. పిల్లలకి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ పెట్టాలి. చూడండి, తినేసి సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పుష్పిత వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.